కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. నిన్న రాత్రి వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రాకు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. అంతకుముందు వర్రా రవీంద్రారెడ్డికి తనకు జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్కు తెలిపారు. అరికాళ్లపై కొట్టి తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి పోలీసులు టార్చర్ చేసినట్లు చెప్పారు. అంతేకాదు విజయమ్మతో పాటు వైఎస్ షర్మిల సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్ చేశారని వివరించారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలి అంటూ టార్చర్ చేశారని మెజిస్ట్రేట్కు విన్నవించుకున్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారని మెజిస్ట్రేట్కు చెప్పుకున్నారు వర్రా రవీంద్రారెడ్డి. అంతేకాదు తమ మాట వినకపోతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడమని పోలీసులు బెదిరించారని తెలిపారు. అయితే వర్రా రవీంద్రారెడ్డి చెప్పిన స్టేట్మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డ్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురిపెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తా అనేది దానిలో ఇతను